నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అదే మనిషి గెలవటానికి ఒక్క కారణం, అదే శ్రమించడం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం 2025 ఏప్రిల్ 23 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం రాత్రి 2:26 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:12 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి దశమి సాయంత్రం 4:37 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం ధనిష్ట ఉదయం 11:55 వరకు. తదుపరి శతభిషం. కరణము వనిజ ఉదయం 5:34 వరకు. తదుపరి విష్టి. సాయంత్రం 4:37 వరకు. తదుపరి భవ. తెల్లవారుజామున 4:41 వరకు. తదుపరి బాలవ. యోగము శుక్లము సాయంత్రం 6:38 వరకు. తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 7:32 నుండి 9:06 వరకు. గుళిక కాలం ఉదయం 9:40 నుండి 12:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:39 వరకు. వర్జ్యం సాయంత్రం 6:55 నుండి 8:26 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:59 నుండి 5:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఏప్రిల్ 23 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి సాయంత్రం 4:37 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. ఉదయం 5:34 నుండి సాయంత్రం 4:37 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ధనిష్ట నక్షత్రమున వాహన ముహూర్తం, భూమి పూజ చేయుటకు ముహూర్తాలు ఉన్నవి. మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి ముహూర్తము కొరకు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఉలూచి అర్జునులకు జన్మించిన కుమారుడు ఇలావంతుడు. ఈరోజు ప్రశ్న. సుభద్రను వివాహమాడిన వారు ఎవరు? భీముడు, అర్జునుడు, ధర్మరాజు, సునందుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వృషభ రాశి ఆస్తి వ్యవహారాలలో చికాకులు తప్పవు. మిథున రాశి భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి బంధువులు స్నేహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. సింహరాశి అనుకున్నది సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కన్య రాశి స్నేహితుల సహాయం అందుతుంది. తులారాశి ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. వృశ్చిక రాశి ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ధనుస్సు రాశి చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. మకర రాశి ఇంతకాలం వేధిస్తున్న సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. కుంభరాశి బాధ్యతలు విక్కిరిబిక్కిరి చేస్తాయి. మీనరాశి స్నేహితులతో వివాదాలు సమసిపోతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.